ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామరెడ్డిని అర్ధరాత్రి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు ఆయన మందు విందు పార్టీలు ఇచ్చారు. ఉద్యోగులను ప్రభావితం చేయడానికి గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరి గార్డెన్లో ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చారు. ఎక్సైజ్ నిబంధనల ప్రకారం ఇటువంటి మందు పార్టీలు ఏర్పాటుకు ముందుగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకట్రామరెడ్డిని నిన్న అర్ధరాత్రి అరెస్టు చేశారు. వెంకట్రామరెడ్డి ఆహ్వానిస్తే వచ్చామని, తమకేమీ తెలియదని అక్కడికి వచ్చిన ఉద్యోగులు తెలిపారు. సచివాలయం క్యాంటీన్ ఎన్నికల్లో మొత్తం 10 డైరెక్టర్ పదవుల కోసం 28 మంది పోటీలో ఉన్నారు. వెంకట్రామరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీలో ఉన్నారు. ఉద్యోగ నేత కంటే వైసీపీ కార్యకర్తగానే వెంకట్రామరెడ్డి ఎక్కువగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. సాధారణ ఎన్నికలకు ముందు వైసీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినందుకు ప్రస్తుతం వెంకట్రామరెడ్డి సస్పెన్షన్లో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ ఉద్యోగుల యూనియన్ కు సంబంధించిన ప్రెసిడెంట్ వెంకట్రామరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికలకు సంబంధించి ఆ ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు మద్యం పార్టీ ఏర్పాటు చేశారంటూ కూడా ఎక్సైజ్ పోలీసులు ఆయన మీద కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే నెలకొంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర సచివాలయ క్యాంటీన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ ఉద్యోగులందరికీ కూడా ఆయన మందు పార్టీ విందు పార్టీ ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. ఈ పార్టీకి సంబంధించి తగు అనుమతులు లేవంటూ కూడా ఎక్సైజ్ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఆ ఉద్యోగులను ప్రభావితం చేయటానికే గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఆ కొండపావులూరు గార్డెన్స్ లో ఉద్యోగులుగా ఆయన మందు పార్టీ ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. నిబంధనల ప్రకారం ఏదైతే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వివరాల ప్రకారం అయితే ఇటువంటి మందు పార్టీలు ఏర్పాటు చేసుకోవడానికి ముందుగా ఖచ్చితంగా ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అటువంటి అనుమతులు ఏమీ లేకుండా విందు జరుగుతుందన్న సమాచారం మేరకు అధికారులు రాత్రి 11 గంటల సమయంలో స్థానిక పోలీసులతో కలిసి గార్డెన్స్ లో సోదాలు నిర్వహించిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ మద్యం బాటిల్ ఉండటంతో అది నిబంధనలకు విరుద్ధంగా ఆ ఉద్యోగులను తీసుకొచ్చి పార్టీ ఏర్పాటు చేసి మద్యం తాపిస్తున్నారన్న విషయం తెలియటంతో వారు పూర్తి వివరాలు సేకరించారు. అయితే అక్కడున్న ఉద్యోగులను వివరాలు అడిగిన సమయంలో తమకేమీ తెలియదని వెంకట్రామరెడ్డి ఆహ్వానిస్తే మాత్రమే వచ్చామని కూడా వాళ్ళు చెప్పడంతో పోలీసులు వెంకట్రామరెడ్డిపై కేసు నమోదు చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఈఎస్ఐ సూర్యనారాయణ, గుంటూరు ఎక్సైజ్ ఏఈఎస్ మరియబాబు పాల్గొన్న పరిస్థితి ఉంది. అలాగే సచివాలయ క్యాంటీన్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆ ఎన్నికలు వేడి పుట్టిస్తున్నాయని కూడా ఈ పార్టీతో మనకు అర్థమవుతున్న పరిస్థితి ఉంది. పార్టీ ఇవ్వటం అయిపోయింది, పార్టీలో పాల్గొనడం అయిపోయింది, అనంతరం వచ్చి పోలీసులు అరెస్టు చేయడం కూడా అయిపోయింది. దీంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సచివాలయ ఎన్నికలకు సంబంధించి ఆ క్యాంటీన్ ఎన్నికలు వాడి వేడిగా కూడా జరుగుతాయనేది కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలిసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా 10 డైరెక్టర్ పదవుల కోసం ఈ యొక్క పోస్టులు 10 పోస్టులు ఉండగా 10 డైరెక్టర్ పోస్టులకు సంబంధించి కూడా 28 మంది పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. అలాగే వెంకట్రామరెడ్డి వర్గం నుంచి 11 మంది పోటీలో ఉన్న పరిస్థితుల్లో 11 మందికి కూడా రాత్రి వెంకట్రామరెడ్డి పార్టీ విందు ఏర్పాటు చేసే వాళ్ళకి పార్టీ ఇవ్వాలని చూసిన పరిస్థితి అయితే ఉంది. ఇంకొక వైపు ఏదైతే వెంకట్రామరెడ్డిపై ఉద్యోగ నేత కన్నా కూడా ఆ వైసీపీ కార్యకర్తగానే ఎక్కువగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయనపై గతంలో పలు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగి కన్నా కూడా ఆయన వైసీపీ కార్యక్రమాలు వైసీపీ కార్యకర్తలాగే ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆయనపై సస్పెన్షన్ వేసిన పరిస్థితి అయితే ఉంది ప్రభుత్వం. అయితే సచివాలయంలోనూ ఆయనకి ప్రస్తుతానికి ప్రవేశం లేని పరిస్థితుల్లో ఆ ఉద్యోగులను కలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రైవేటు పార్టీలు ఏర్పాటు చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి ఉంది. తన వర్గంలోని కొంతమందిని గెలిపించుకోవాలనే తాపత్రయంతోనే ఈ యొక్క విందు ఏర్పాటు చేసినట్టు మనకు అర్థమవుతా ఉంది. భారీ లైటింగ్ సెట్ తో భారీగా టేబుల్ వేసి ఆ మద్యం సీసాలు తీసుకొచ్చి మరి ఈ విందు ఏర్పాటు చేసినట్లు కూడా మనకి కనపడుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క మద్యం పార్టీ ఇస్తున్నారు అని తెలిసిన నేపథ్యంలో అర్ధరాత్రి పోలీసులు ఎక్సైజ్ పోలీసులు స్థానిక పోలీసులతో ఈ యొక్క విందు ఏర్పాట్లను
సడన్ గా తనిఖీ చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతోంది, కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే కనపడుతోంది. దీనికి ముఖ్యంగా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు మారయ్య బాబు, సూర్యనారాయణ నేతృత్వంలోనే సిఐలు వీరాంజనేయులు, నయనతారతో పాటు 20 మంది సిబ్బంది ఒకేసారి ఏకకాలంలో దాడి చేసి తనిఖీలు చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి ఈ సచివాలయ క్యాంటీన్ కి సంబంధించి ఎలక్షన్ కి సంబంధించి వాడి వేడిగా జరుగుతున్నాయనేది మనకి ఇప్పుడు అర్థమవుతున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.